आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్ కు స్వాగతం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామీజీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నుంచి సిద్దిపేట, జనగామ, యాదాద్రి జిల్లా కొలనుపాక వరకు 2000 మందితో 300 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర చేపట్టారు. భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు పాశ్చాత్య దేశాలు అవలంబిస్తున్నాయని శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామీజీ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్టి గ్రామంలో శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామీజీ ఆధ్వర్యంలో ప్రారంభమైన మహాపాదయాత్ర సిద్దిపేట జిల్లా కొమరవెల్లికి చేరుకుంది. కొమరవెల్లికి చేరుకున్న స్వామీజీకి ఆలయ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ధర్మసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సద్గురు మహాదేవ్ స్వామీజీ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ వీరశైవ ధర్మ సంస్థాపకులైన శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన దేశ ఆచార సంప్రదాయాలపై అమెరికా, జపాన్ వంటి దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర యాదాద్రి జిల్లా కొలనుపాకలో ముగుస్తుందని అన్నారు. 2013వ సంవత్సరంలో 8 మందితో ప్రారంభమైన పాదయాత్ర 12 సంవత్సరాలుగా సుమారు 2000 మందితో సాగుతోందని మహాదేవ్ దేవాలయాలు వాళ్లకు సమృద్ధిగా నిలబడడం వల్ల ఆ దేవాలయానికి వేతనాలు వస్తున్నారు. లేని దేవాలయ అర్చకులందరూ కూడా మనం న్యాయం చేసాలి ప్రభుత్వాలు. ఎందుకంటే గతంలో సుమారు 80 కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి మహాకుంభంలో పాల్గొన్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ రికార్డు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాంటి సాధు సంస్కృతులకు కారణంగానే ఇలాంటి హిందూ ప్రజలందరూ చైతన్యంగా ఉండాలి. ఉపదేశం హిందూ సరే ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మాధవ స్వామి గారు మాట్లాడతారు. आप देख रहे हैं मी6 न्यूज।